ఓం అరుపెరుం జ్యోతి వందనం. భక్తులందరికీ కూడా ధ్యానం గురించి జ్ఞానం గురించి మనం బోధిస్తా ఉన్నాము, తెలియపరుస్తా ఉన్నాం. గురు పరంపర గురించి మన వంతు మనకు గురువులు ఏదైతే చెప్పున్నారో ఆ ప్రకారంగా నాకు తెలిసినటువంటి విషయాల్ని తెలియపరుస్తున్నాం భక్తులారా. దీంట్లో ఉన్నటువంటి మంచిని మాత్రమే మీరు గమనించి తప్పుల్ని మన్నించగలరని నా యొక్క చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు ఒక గురువు దగ్గర ఉపదేశం పొందిన తర్వాత రీబ్యాక్ అయిపోవడం అంటే వెనక్కి తిరిగి చూడటం. ఎందుకంటే మనం ముందుకు వెళ్తా ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఆల్రెడీ ఒక గురువుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా మంది రీబ్యాక్ అయిపోవడం, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. ఎందుకంటే విషయ వాసనలు, ఎందుకంటే మన సావాస దోషం అనేసి చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఈ ప్రపంచంలో చూస్తా ఉంటే చాలా మంది ఆధ్యాత్మిక ప్రయాణం ఆల్రెడీ నేను చేశాను అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. మళ్ళీ చూస్తే కొన్ని కుటుంబ సమస్యల వల్ల కానీ, మన సమాజంలో తిరిగేటువంటి కొన్ని ఉపాధి విషయాల్లో కానీ ఎన్నో రకాలుగా వెని తిరిగి చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి ఉపదేశం పట్టరాదు, పడితే పట్టు విడవరాదు అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉంటారు. ఆ విధంగా మా గురువు గారు కూడా ప్రతిసారి మా గురువు గారు చెప్తానే ఉంటారు, నైనా పట్టు పట్టరాదు, పడితే పట్టు విడవరాదు అని చెప్పి. ఎందుకంటే గురువు గారు చాలా విషయాల్ని, ఎన్నో విషయాల్ని, మా గురువులంతా కూడా మహానుభావులు. వాళ్ళ యొక్క సాంగత్యం వల్లనే మనం ఎంత దూరం వచ్చి ఈ యొక్క ప్రపంచానికి వీక్షించే విధంగా ఒక కెమెరా ముందు కూర్చొని మనం చెప్తా ఉన్నాము అంటే ఆ గురువుల యొక్క జ్ఞాన బోధే. కాబట్టి భక్తులారా, మీరు ఎవరైనా ఉపదేశం పొంది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అంటే కారణం ఏమంటే సావాస దోషం. మనం చేసేటువంటి ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చును, మనకి కరెక్ట్ గా దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం. అందులో ఏరా అంటే ప్రతి మాసం వెళ్తా ఉంటాం గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశాన్ని కానీ మనం కొన్ని విషయాలను అయితే ఏ విధంగా గ్రహిస్తూ ఉంటామో ప్రతిసారి మీరు వెళ్తా ఉండండి. 30 రోజులకు ఒకసారి ఒక గురువుని ఎంచుకున్న తర్వాత కనీసం ఒక 25 రోజులకి కానీ అట్లా మీకు ఏదో ఆ 25 రోజుల తర్వాత మీకు ఏదైనా సమయం లేక మళ్ళీ ఇంకో 25 రోజుల తర్వాత అంటే 50 రోజుల తర్వాత అయినా గురువుని ఆశ్రయించి ఆ గురు బోధన తెలుసుకుని ఏదైతే మీరు సాధన చేస్తున్నారో ప్రతి నెల సాధనలో మీకు కొత్త వింతలు కనిపించాలి, కొత్త మంచి శక్తి ఏర్పడాలి. ఎందుకంటే మీరు బాహ్యంలో ఏది కోరునా జ్ఞానం వల్ల జరుగుతుంది, జ్ఞానం ఏర్పడుతుంది, సమాజ ధర్మానికి కావాల్సిన అన్ని దొరుకుతుంది. రీబ్యాక్ అయ్యేదానికి ఛాన్సే ఉండదు. ఎప్పుడైతే గురువును మనం కలవలేక కొంత సమయాన్ని మనం వృధా చేసుకున్న తర్వాత సమయంలో ఆటోమేటిక్ గా మనకు ఉన్నటువంటి బంధం కట్ అయిపోతుంది. ఎందుకంటే ఏం కాదులే, చూస్తాంలే, అవుతుందిలే అని. ఎందుకంటే ఈ రోజుల్లో మనం వీక్షిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచంలో మంచి మార్గంలో నడవాలంటే మనం నడిపించరు. మన ఫ్రెండే కూడా, మనకి మంచి స్నేహితుడే ఉన్నా కూడా మనం నడిపించరు. ఎందుకంటే నువ్వు మంచి చైతన్యవంతుడైతావు, నువ్వు వెలుగునిచ్చేవాడైతావు, నీకు అవన్నీ వాడు ఓర్వలేడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను అటువంటి ప్రయాణం నుండి వచ్చిన వాడినే కాబట్టి నేను తెలుగుపరుస్తాను భక్తులారా. కాబట్టి ఒక గురువు దగ్గర ఉపదేశం పొందిన తర్వాత కొంతకాలం మీ సమయాన్ని నెలలో 2 రోజులు కేటాయించండి. ఒక రోజు ప్రయాణం కోసం, ఒక రోజు మనము ఒక్క రాత్రి మీరు స్టే చేసి మీ బోధన మీరు ఎంతవరకు అయితే చదువుకున్నారో, ఒక పద్యం నేర్చుకున్నారా, లేకపోతే ఒక గీత నేర్చుకున్నారా, మీరు ఏం చూశారు. ఎందుకంటే కొన్ని మీకు ముద్రలు చెప్పుంటారు, కొన్ని క్రియలు చెప్పుంటారు, కొంత మంత్రాన్ని ఇచ్చుంటారు, ఏదో విధంగా అయితే మీకు సాధన అయితే బోధించుంటారు కదా. ఆ బోధనలో నీకు ఏం మార్పు వచ్చింది, ఏం పొందావు, ఏం పొందలేదు, నీ వల్ల నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోతా ఉన్నావా, లేకపోతే అనుభవానికి రాకుండా ఉందా, నువ్వు చేసే దాంట్లో ఏమైనా మార్పు రావాలన్నా, ఇవన్నీ బోధిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీలో చైతన్యం ఏర్పడి రోజు రోజుకి ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. నువ్వు సమాజానికి కావాల్సిన నీ వల్ల ఎంత ఉపయోగపడితే నీకు ఏ విధంగా ఒక గురువు అయితే బోధించాడో అదే విధంగా నువ్వు అదే స్థాయికి నువ్వు వెళ్తావు. నువ్వు ఇంకొకరు బోధించే స్థాయికి వెళ్ళినప్పుడు ఒకరినొకరు చైన్ లింక్ మారి ఇది మారుకుంటా పోతా ఉంటే పరంపర ముందుకు వెళ్తా ఉంటుంది భక్తులారా. కాబట్టి ఎవరు కూడా మీరు దీనికి కావాల్సింది ముఖ్యం ఏమరా అంటే మనము ఆల్రెడీ సాధన తీసుకునే గురువు అంతా ఇప్పుడు కొంతమంది అన్ని తినచ్చు, అన్ని చేయొచ్చు అంటే అది రాంగ్. నాకు తెలిసి మా గురువులు చెప్పిన విషయాన్ని మనం బోధించాలి కాబట్టి. ఎందుకంటే గురువు ఏం చెప్పినాడో అదే చైన్ లింక్ లో వెళ్ళాలి. అన్ని తినచ్చు చేయొచ్చు అంటే కుదరదు. ఎందుకంటే దీనికి ఒక పద్ధతి, ఒక ఆచారం, ఒక నియమము అన్ని ఉంది. కాబట్టి దయచేసి శాకాహారులుగా మారండి. శాకాహారులుగా మారితే మాత్రమే నువ్వెవరో నీకు అర్థమవుతుంది. నీకు నువ్వు ఎప్పుడైతే హింస ఇచ్చలేదో
ఆ హింస నువ్వు ఎప్పుడైతే ఆ అనుభవానికి వచ్చేస్తావు, ఒక జీవిని మనము ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని నీకు అనుభవానికి వస్తే నువ్వు అన్ని ప్రాణులు సమానమే అనేటువంటి భావన నీలో ఏర్పడిపోతుంది. కాబట్టి ఇటువంటి బోధలన్నీ కూడా గురువులే చెప్తారు. కాబట్టి మీరు ప్రతి మాసం గురువుని సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ శాకాహారాన్ని తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీలోనే ఆ చైతన్యం ఏర్పడిపోతుంది. ఫస్ట్ ఆహార నియమాలు పాటించండి, రీబ్యాక్ అవ్వద్దండి. కారము, పులుపు ఇవన్నీ తగ్గించుకుంటే మీకు రుచి ఎప్పుడైతే ఆ జిహ్వ కంట్రోల్కి వచ్చేస్తుందో వేరే విషయాల మీద, వాసనల మీదకి అది తీసుకుపోదు మనల్ని. అవి తీసుకుపోకుండా ఉంటే ఆహారాన్ని మన వైరాగ్యం, అందుకోసమే వైరాగ్యం 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 అంటారు. ఆహారం పైన వైరాగ్యం, మనం ఏ విషయం మీదైనా వైరాగ్యం. ఇప్పుడు ఒకటి ఏదో చేయాలంటే ఎంత వైరాగ్యంతో చేస్తామో, ఒకటి వద్దన్నప్పుడు కూడా అదే వైరాగ్యంతో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి వైరాగ్యాన్ని పొందుతావో భగవంతుడు కూడా నిన్ను పట్టడానికి కూడా వైరాగ్యంతో సిద్ధి పొందాలి. వైరాగ్యమే సిద్ధి. నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే నువ్వు వైరాగ్యంతో ఏదైతే వద్దుకున్నావో దానిపైన వైరాగ్యం ఉంటే అదే సిద్ధి పొందినట్టు. ఒక విషయాన్ని ఎప్పుడైతే నువ్వు వద్దనుకుంటావో, చాలా మంది చూడండి, నేను ఒక్క నెల రోజులు మాల వేసుకున్నా, నేను వైరాగ్యంతో ఆ మాలా దీక్షల్లో పరిపూర్ణుడై నేను తీసుకున్నటువంటి దీక్షని గౌరవంగా కాపాడినని. ఇది నిరంతరం నిత్యం ఒక్కరోజు కాదు. ఇది మాల అయితే ఒక 40 రోజులు, మా అంటే ఇంకో 100 రోజులు వేసుకోవచ్చును. ఇది నిరంతరం మాల, నిత్యమైనటువంటి మాల, ఇది ఆది అంతం లేనటువంటి మాల. కాబట్టి ఇది నిత్య ప్రయాణంలో వైరాగ్యం రావాలి, అప్పుడే నీకు సిద్ధి. ఈ వైరాగ్యములు ఎప్పుడైతే నువ్వు రీబ్యాక్ కాలేదో అదే సిద్ధి పొందడం. సిద్ధి పొందడం అంటేనే అదే. మంత్రానికి కానీ ఫస్ట్ నీకు వైరాగ్యంతో చేస్తా ఉన్నావు కదా, వైరాగ్యంతో చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు సిద్ధి పొందడం అంటే అదే. నేను దీని మీద వైరాగ్యంతో ఉన్నాను కాబట్టి మంత్రం పైన వైరాగ్యం రావాలి, మన నియమాల పైన వైరాగ్యం రావాలి. వైరాగ్యంతోనే మనం సిద్ధి పొందగలుగుతాము. కాబట్టి మీరు ఎవరైనా గురువు దగ్గర ఉపదేశం పొంది వెనక్కి వెళ్ళుంటే తిరిగి అటువంటి ఉపదేశాన్ని తిరిగి పొంది మీరందరూ కూడా చైతన్యవంతులై ఈ పరంపరాన్ని ముందుకు తీసుకుపోయి భావితరాలకు అందించాలనేటువంటి చిన్న సంకల్పం భక్తులరా. దీంట్లో ఉండేటువంటి మంచిని గమనించగలరని నా యొక్క చిన్న విన్నపము. కాబట్టి ఈ యొక్క పరంపరాన్ని కాపాడగలరని వీక్షించి దీంట్లో ఉండేటువంటి మంచి విషయాల్ని గ్రహించగలరు. అరుప్పురం జ్యోతి వందనం. ఓం నమః శివాయ.